Hey everyone, welcome to Intelligent with AI. So recently మనకు AI న్యూస్ అనేది చాలా పాపులర్ అయ్యాయి. Welcome to Pointer News. Our topic is artificial intelligence. AI refers to the simulation of human intelligence processes by machines. సో ఇలాంటి AI న్యూస్ వీడియోస్ని మీరు క్రియేట్ చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ కంప్లీట్ ప్రొసీజర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమేం AI వెబ్సైట్స్ కావాలి, ప్రొసీజర్ ఏంది, ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలనే కంప్లీట్ ప్రాసెస్ని అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ మనము AI న్యూస్ను క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ChatGPT, సెకండ్ వచ్చేసి 11 Labs, సో థర్డ్ వచ్చేసి హేజన్ వెబ్సైట్, అండ్ ఫోర్త్ వచ్చేసి పిక్సెల్స్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఏదైనా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఈ 5 మెథడ్స్లలో మనం AI న్యూస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ChatGPT. సో ChatGPTలో ఏదైనా ఒక టాపిక్ తీసుకొని కంటెంట్ను జనరేట్ చేయండి. సో మనకి ఇక్కడ కంటెంట్ అనేది జనరేట్ అయింది. ఇది స్టెప్ 1. అండ్ స్టెప్ 2లో వచ్చేసి 11 Labs. సో 11 Labsలో ఏంటంటే మనము టెక్స్ట్ నుంచి వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వాయిస్ ఓవర్ జనరేట్ చేయడానికి కంటెంట్ని కాపీ చేయండి, అండ్ ఇక్కడ మీకు వచ్చేసి వాయిస్ను సెలెక్ట్ చేసుకోండి. సో నేను జర్మీ అనే వాయిస్ను సెలెక్ట్ చేసుకుంటాను, టెక్స్ట్ ఇచ్చాను, నెక్స్ట్ జనరేట్. సో ఇప్పుడు మనకు ఏదైతే మనం కంటెంట్ ప్రిపేర్ చేసామో దానికి ఒక వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. HeyGen.com అనే AI వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మీకు ప్రతి లాగిన్కి ఒక క్రెడిట్ అయితే వస్తుంది. ఒక క్రెడిట్ నుంచి మనం 1 minute వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అవతార్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అవతార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి బేసిక్ అవతార్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఏదైనా ఒక అవతార్ను జనరేట్ చేయండి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఒక న్యూస్ ప్రెజెంటర్ అవతార్ని అయితే తీసుకుంటాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ క్రియేట్ వీడియో. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆడియో స్క్రిప్ట్ ఉంది. సో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఉందో ఆ ఆడియోని అయితే మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఆడియో ఇంపోర్ట్ అయిన తర్వాత మనకు ఈ అవతార్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్లో ఉంది. సో ఇది గ్రీన్లో పెట్టుకుంటే మనం గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ అంటే మనకు బ్యాక్ ఎండ్ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే మీకు యూజ్ అవుతుంది. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. మనకు స్క్రిప్ట్ యాడ్ అయ్యింది, అట్లాగే మనకు అవతార్ యాడ్ అయ్యింది. అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ క్రెడిట్ లెఫ్ట్, క్రెడిట్ నీడ్స్ అని ఉంది. మనకు 1 minute వీడియోకి అయితే 1 credit సరిపోతుంది. సో నెక్స్ట్ సబ్మిట్. సో ఇప్పుడు మనకు వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది మనకు కంప్లీట్ మనం ఏది ఇచ్చిన వాయిస్ ఓవర్కి ఒక అవతార్ వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో మనకి AI అవతార్ న్యూస్ వీడియో అయితే క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన వీడియోని డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పిక్సెల్స్. సో పిక్సెల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ చేయండి. మీకు ఫ్రీ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఉన్న వీడియోస్ నుంచి ఒక 3-4 వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫైనల్ ప్రాసెస్ వచ్చేసి ఎడిటింగ్. సో ఎడిటింగ్లో నేను వండర్షేర్ ఫిల్మోలో యూజ్ చేస్తున్నాను. సో ఫిల్మోలో ఎట్లా ఎడిట్ చేయాలో చూపిస్తాను. మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న అవతార్ ఉందో అది కాపీ చేసుకోండి, అండ్ నెక్స్ట్ లాగే మనం డౌన్లోడ్ చేసుకున్న క్లిప్స్. సో అవతార్ వీడియోని ఫస్ట్ ఎడిట్ చేయండి. సో అవతార్ వీడియోలో వచ్చేసి మీకు వాయిస్ ఓవర్కి సంబంధించి ఈ బ్యాక్ ఎండ్ అయితే రిమూవ్ చేయాలి. సో ఇది మీకు AI టూల్స్ పైన క్లిక్ చేసి క్రోమా కీని ఎనేబుల్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనము వీడియోస్ని యాడ్ చేయాలి. సో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న క్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపీ చేసుకోండి. సో ఇవి మనకు బ్యాక్ ఎండ్ ఎడిటింగ్ కోసం యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత దీనికి న్యూస్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. టైటిల్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూస్ అని టైప్ చేస్తే మనకు న్యూస్కి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు AI న్యూస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో AI న్యూస్ని క్రియేట్ చేసి మనం యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో మనకు బేసిక్ ఎడిటింగ్ ప్రాసెస్ అండ్ వీడియో కంటెంట్ ఇవన్నీ మనకు అవైలబుల్ ఉంటే మనకు ఛానల్ మోనిటైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.